హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్స్ అగైన్ మోటో లాజిస్టిక్స్. సో ఈరోజు మన దగ్గర ఉన్న బైక్ వచ్చేసి స్పీడ్ 400 ట్రాంప్ వాళ్ళది. సో ఇది మా ఫ్రెండ్ బైక్ అండ్ దీనిది రీసెంట్గానే సెకండ్ సర్వీస్ అయిపోయింది. సో ఆ బిల్లు కూడా మీకు చూపిస్తా, లైక్ ఏమేమి చేంజ్ చేసిర్రు, ఎంత కాస్ట్ పడ్డాయి అని చెప్పేసి. సో దీని ఓనర్ వచ్చేసి ఇదనే మా ఫ్రెండ్ విశాల్. సో ఎంత పడ్డది బ్రో ఇది సెకండ్ సర్వీస్? సెకండ్ సర్వీస్ 3800 చేంజ్ వస్తుంది. ఓకే, కూపన్స్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ నేమ్ బట్టి 3088 అండ్ ఎగ్జాక్ట్ 3088. ఓకే, అరౌండ్ 3100. అంటే చాలా తక్కువ ఉంది. అంటే ట్రయంఫ్ నార్మల్గా బ్రాండ్ కదా, ఎక్కువ అనిపిస్తుంది. బట్ 3000 అంటే అఫోర్డబులే. అండ్ ఏమేమి చేంజ్ చేసినారు ఐడియా ఉందా? బ్రేక్ ప్యాడ్స్, ఆయిల్, ఇంకా చైన్ లూప్ చేశారు, మిగతా అన్ని ఎక్సెట్రా అయినాయి కొద్దిగా. ఓకే, కానీ చాలా అఫోర్డబుల్ వచ్చింది. అదే అంటే జనరల్గా ట్రయంఫ్ కాబట్టి ఒక 10,000 ఉంటాను ఎక్స్పెక్ట్ చేసిన, బట్ 3000 అంట. 400cc. అండ్ ఇది మీకు తెలుసు కదా, బజాజ్ వాళ్ళతోని అంటే కొలాబరేట్ అయ్యి లాంచ్ చేసిన బైక్ ఇది. ఇలా అంటే జనరల్గా ట్రయంఫ్స్ అయితే మినిమం 8 to 9 lakhs మధ్యనే వస్తుంది స్టార్టింగ్ ప్రైస్. ఆన్ రోడ్ మీకు ఎంత పడ్డది? 2,78,000. ఓకే, ఇదైతే దీని సర్వీస్ గురించి. మీరైతే ఏం టెన్షన్ తీసుకోవద్దు, ఎందుకంటే దీని అంటే ఆఫ్టర్ మెయింటెనెన్స్ కూడా అంతేం లేదు, ఈజీగా మేనేజ్ చేయొచ్చు మిడిల్ క్లాస్ పీపుల్ కూడా. నా బైక్ అయితే అక్కడ ఉంది, కంపేర్ చేస్తే కొంచెం హైట్ అనిపిస్తుంది అండ్ హ్యాండిల్ కూడా కొంచెం వైడ్ ఉంది. స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి ఈ కీలో స్పెషల్ ఏంటంటే దీనికి ఇమ్మొబిలైజర్ అని ఒకటి ఉంటుంది. సో బేసికల్గా మన కార్స్లో ఉంటుంది కదా, సో అట్నే దీనికి ఒక చిన్న సెన్సార్ ఉంటుంది. సో ఈ కీ పెడితేనే అన్లాక్ అవుద్ది, లేదంటే అన్లాక్ అవ్వదు. సో అంటే డూప్లికేట్ కీ సేమ్ ప్యాటర్న్లో ఉన్నా కూడా అన్లాక్ అవ్వదు, ఓన్లీ ఈ కీ పెడితేనే. సో ఇక్కడ మీకు ఇండికేషన్ కూడా వస్తుంది చూడండి. సో ఇక్కడ రెడ్ కలర్ ఉన్నారు కదా, బెల్ సింబల్లో ఉంది. సో అదే సింబల్. సో ఓకే, స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ దీని ఎగ్జాస్ట్ నోట్ ఇందాం ఒకసారి. సో ఇది ఐడియల్ సౌండ్. ఓకే, ఒకసారి రివ్యూ చేద్దాం. సో ఇది కొంచెం హైట్ ఎక్కువ ఉంది, ఎందుకంటే నా 100-350 దాన్ని కంపేర్ చేస్తే లైక్ సీట్ హైట్ అనేది ఎక్కువ ఉంది. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి వచ్చేసి మనకి ట్రాక్షన్ కంట్రోల్ అండ్ డ్యూయల్ ఛానల్ ABS. మనం ట్రాక్షన్ కంట్రోల్ కూడా మాన్యువల్గా ఆఫ్ చేసుకోవచ్చు, లైక్ ఇక్కడ ఐ బటన్ ఉంది కదా, సో దాన్ని బట్టి. సో ఇక్కడ ట్రాక్షన్ ఆన్, సో దాన్ని ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో గైస్ 100-350కి అండ్ స్పీడ్ 400కి సైడ్ బై సైడ్ కంపారిజన్ లుక్స్ అయితే చూడండి. చూస్తే ఇది అయితే నా హంటర్ అయితే చాలా కిందికి ఉంది, అదైతే కొంచెం హైట్ ఉంది, సీట్ హైట్ చూసారు కదా, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇది ఒకసారి 360 వాకర్ అని కూడా చూపిస్తా. సో హ్యాండిల్ ముందు నుండి కూడా ఈ బండి కొంచెం కిందికి అనిపిస్తుంది, ఇది కొంచెం పైకి ఉంది చూడండి. సో ఇది. అండ్ ఇక రైడ్ చేస్తూ మాట్లాడదాం మనం. అండ్ దీని బార్ అండ్ మిర్రర్స్ అయితే డైరెక్ట్ కంపెనీ ఫిటెడ్, మనం ఏం ఎక్స్ట్రా ఆఫ్టర్ మార్కెట్ ఏం వేయలేదు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి హ్యాండిల్ అయితే వైడ్, చాలా బ్రాడ్ అనిపిస్తుంది, ఎందుకంటే మనకి ఇంకోటి బార్ అండ్ మిర్రర్స్ ఉన్నాయి కదా, దానివల్ల ఇంకొంచెం వైడ్గా అనిపిస్తున్నాయి హ్యాండిల్ అయితే. అండ్ ఇందులో వచ్చేసి ఆల్ LED లైట్స్, లైక్ నో హాలోజన్ బల్బ్స్, ఆల్ LED, లైక్ ఫ్రంట్ టెయిల్ లైట్, హెడ్ ల్యాంప్, ఇండికేటర్స్ అన్నీ ఎల్ఈడియే. అండ్ ఇది వచ్చేసి మనకి LED డిస్ప్లే అనమాట, లైక్ TFT అయితే కాదు. దీని టర్నింగ్ రేడియస్ అయితే కొంచెం తక్కువ ఉంది, లైక్ ఈ హ్యాండిల్ ఉంది కదా, కొంచెం తక్కువ టర్న్ అవుతుంది. సో కొంచెం టర్నింగ్లో అయితే ప్రాబ్లం ఉంటుంది. అండ్ టార్క్ పవర్ గురించి అయితే చాలా ఉంది, లైక్ నేను GT నడిపినా కదా లాస్ట్ టైం, GT 650. సో ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. అండ్ వీల్ అయితే ఒకవేళ రోడ్స్ ఖాళీగా ఉంటే మనం దీని టాప్ స్పీడ్ కూడా చెక్ చేద్దాం. లైక్ ఇది వచ్చేసి మనకి క్లస్టర్లో 180 చూపిస్తుంది, 180 వరకు ఉంది, బట్ 170 వరకు అయితే వెళ్తాను నా గెస్, లేదంటే 160 వరకు వెళ్ళొచ్చు. అండ్ సిట్టింగ్ పొజిషన్ కూడా కంఫర్టబుల్ ఉంది, లైక్ లీన్ అయి లేదు, అంటే మరీ అప్రైట్ లేదు, కరెక్ట్ ఉంది పొజిషన్ అయితే. అంటే లైక్ సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, దీంట్లో మనకి గేర్ షిఫ్ట్ ఇండికేటర్ అండ్ RPM మీటర్, అలాగే మనకి స్పీడోమీటర్, ఫ్యూయల్ ఇండికేటర్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ ఓడోమీటర్. సో చెప్పడం మర్చిపోయినా, దీని ఓడో అయితే టోటల్
6,568 కిలోమీటర్స్ తిరిగింది. ఆల్మోస్ట్ 1 year 2 months అవుతుంది తీసుకొని బైక్. సో సెకండ్ సర్వీస్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి మనం దీన్ని పుల్ చేసి చూద్దాం. ఓకే, థర్డ్ గేర్లో కూడా చాలా ఈజీగా పుల్ అయింది. మీరు చూసిరు కదా, చాలా ఈజీగా పికప్ అయింది. కొంచెం ఆ కాన్ఫిడెన్స్ అయితే రావట్లేదు. కొంచెం హ్యాండిల్ అయితే టైట్ అనిపిస్తుంది. బట్ చూసిరు కదా, ఈ పుల్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు జీటీలో కూడా నాకు ఆల్మోస్ట్ సిమిలర్ పవర్ అనిపించింది. అండ్ దీని హారన్ ఒకసారి చెక్ చేద్దాం మనం. వింటురా, అది హారన్ సౌండ్. అండ్ కమింగ్ టు లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. లైక్ అండ్ ఇందులో కూడా మనకి 2 మోడల్స్ ఉంటాయి. లైక్ అంటే ఈ 400cc ఒకటి వచ్చేసి స్క్రాంబ్లర్, ఒకటి వచ్చేసి ఈ స్పీడ్ 400. సో స్క్రాంబ్లర్ ఏంటంటే లైక్ అడ్వెంచర్ టైప్ అనమాట. దాంట్లో దీనికి తేడా ఏంటంటే హ్యాండిల్ బార్ ఒకటి తేడా ఉంటుంది. టైర్స్ ఉంటాయి కదా, అడ్వెంచర్ టైప్ రగెడ్ టైర్స్ అయితే ఉంటాయి. సో అదే తేడా, మిగతా అంతా సేమ్. లైక్ ఇంజన్ స్పెక్స్ అంతా సేమ్ ఉంటుంది. సో చెప్పిన కదా హ్యాండిల్ వైడ్ ఉందని చెప్పి. సో దానివల్ల ఇందాక వీడియోలో కొంచెం ఇవి కట్ అయిపోయినట్టు అనిపించింది. సో యాంగిల్ అనేది చేంజ్ చేసిన ఆప్షన్ పెడితే కానీ ఇందులో సరిపోవట్లేదు. సో ఇందులో టార్క్ అయితే 37 Nm ఆఫ్ టార్క్ ఉంది. సో మనం ఒకసారి టార్క్ టెస్ట్ చేద్దాం. లైక్ ఫస్ట్ గేర్లో లిఫ్ట్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం, పికప్ అవుతుందా లేదా అనేది. సో నేను థ్రాటిల్ ఇవ్వట్లేను, క్లచ్ రిలీజ్ చేస్తున్నా. సో లెట్స్ సీ. సో నో ప్రాబ్లం, చాలా స్మూత్గా లిఫ్ట్ అయింది. అండ్ నెక్స్ట్ సెకండ్ గేర్. ఓకే, ఎందుకంటే ఇది కొంచెం అప్ ఉంది కాబట్టి కొంచెం స్ట్రగుల్ అయింది. బట్ నో ప్రాబ్లం, లిఫ్ట్ అవుతుంది సెకండ్ గేర్లో కూడా. సో నెక్స్ట్ థర్డ్ గేర్. ఓకే, కొంచెం నాక్ అవుతుంది బట్ నో ప్రాబ్లం. అండ్ వీఆర్ ఎట్ థర్డ్ గేర్ 20 స్పీడ్. స్టిల్ ఏమి ఇది ఆగిపోవట్లేదు. అండ్ అరౌండ్ 21 స్పీడ్ అయితే ఉన్నాం. సో లెట్స్ ట్రై టు లిఫ్ట్ దిస్. సో ఐఎమ్ ఎట్ థర్డ్ గేర్ 20 స్పీడ్ అండ్ ట్రయింగ్ టు పుల్. అరే నో ప్రాబ్లం. అరే సీరియస్లీ లైక్ చిన్న జర్క్ కూడా ఇవ్వలేదు, లైక్ స్మూత్గా పిక్ అయింది. అండ్ ఒకసారి మనం ఫోర్త్ గేర్కి ట్రై చేద్దాం. సో వీఆర్ ఎట్ ఫోర్త్ గేర్, అరౌండ్ 20 స్పీడ్, అరౌండ్ 20-21 స్పీడ్ ఉన్నాం. లెట్స్ ట్రై టు లిఫ్ట్ దిస్. ఓకే, కొంచెం నాక్ అయింది బట్ ప్రాబ్లం లేకుండా లిఫ్ట్ అవుతుంది. సీరియస్లీ లైక్ 37 Nm ఆఫ్ టార్క్ అయితే ఉంది. సో నా హంటర్ 350తో కంపేర్ చేస్తే అరౌండ్ 10 Nm అయితే ఎక్కువ ఉంది బండ్లో. సో డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది మనకి. దీని మైలేజ్ వచ్చేసి అరౌండ్ 25 to 26 అయితే వస్తుంది. నేను గూగుల్లో చూసిన దాని ప్రకారం 30-35 ఉంది. బట్ కంపెనీ క్లెయిమ్ చేసినంత రాదు కాబట్టి అరౌండ్ 24 to 26 అయితే ఇస్తుంది. సో లెట్స్ ట్రై. మనం ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్లో టాప్ స్పీడ్ ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. సో ట్రై చేద్దాం టాప్ స్పీడ్ ఎంత అనేది. 40, 80. ఫస్ట్ గేర్ వచ్చేసి మనకి 40 అరౌండ్ వచ్చింది. అండ్ సెకండ్ గేర్ 80, థర్డ్ గేర్ 120, థర్డ్ గేర్ 100 అండ్ ఫోర్త్ గేర్ అయితే 120. అండ్ ఇందులో వచ్చేసి సిక్స్ గేర్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా 160, 170 అయితే వెళ్తుంది. దాంట్లో అయితే డౌట్ లేదు. సో అండ్ దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13 లీటర్స్ అండ్ మైలేజ్ వచ్చేసి 24 to 26. సో దీనికి వచ్చేసి మనకి లిక్విడ్ కూలింగ్ అయితే ఉంది. అండ్ దీనికి ఫ్రంట్ సస్పెన్షన్ కూడా రివర్స్ యూఎస్డి ఫోక్స్ అయితే ఉన్నాయి. అండ్ నడపడానికి అయితే చాలా కంఫర్టబుల్ ఉంది. కొంచెం హైట్ అయితే ఉండాలి, ఒక 5'5" ఉంటే ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అంటే కాళ్ళు అయితే ఫుల్గా అందవు, బట్ 5'5" అయితే దీన్ని కొంచెం హ్యాండిల్ చేయొచ్చు. లైక్ ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో లేదంటే ఇట్లా వెనకాలకి అనడానికి అయితే హ్యాండిల్ చేయొచ్చు. అంతకన్నా తక్కువ అయితే నాట్ రికమెండబుల్, ఎందుకంటే దీన్ని మనం మేనేజ్ చేయలేము.
క్రేజీ క్రేజీ లిటరల్లీ ఇట్లా 100 ఈజీగా వెళ్ళిపోతుంది. లైక్ నేను 4th గేర్లో ఉన్నప్పటికి కూడా పిక్ చేసిన, 4th గేర్లో పిక్ చేసిన, అయినా కూడా 100 ఈజీగా టచ్ అవుతుంది. లైక్ 3 lakhs బడ్జెట్లో ఇదైతే బెస్ట్ బైక్ అని చెప్తా. ఎందుకంటే ట్రయంఫ్ మనకి బ్రాండ్ వాల్యూ కూడా ఉంటుంది, అలాగే మనకి బజాజ్ వాళ్ళ వాట్ ఈస్ దట్ రిలయబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి లైక్ 3 lakhs బడ్జెట్లో దిస్ ద బెస్ట్ బైక్ అని చెప్తాం. అండ్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్, లైక్ గ్లాసీ బ్లాక్ కలర్ అనమాట. నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తుంది. మీకు లుక్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. లైక్ ఇన్స్టంట్ పుల్ అయితే ఉంది, చూసిరు కదా. లైక్ 40 to 100 అయితే ఇట్లా ఒక 2-3 secondsలో అయితే వెళ్ళిపోతుంది. సో వీఆర్ హియర్ ఎట్ మెయిన్ రోడ్. సో బ్యూటిఫుల్గా సన్సెట్ కూడా అవుతుంది. సో లెట్స్ ట్రై. సో చెప్పినా కదా, అదే కొంచెం కాన్ఫిడెన్స్ అయితే లూజ్ అవుతున్నా నేను. ఓకే, దిస్ ఇస్ లైక్ క్రేజీ అనిపిస్తుంది బండి అయితే నాకు. అండ్ ఈ హ్యాండిల్ అనేది స్టిఫ్. ఓ, హ్యాండిల్ వాబుల్ అవుతుందా సీరియస్లీ? ఒక్క నిమిషం గాయస్, హ్యాండిల్ వాబుల్ అవుతుంది గాయస్ లైట్గా. లైట్గా వాబుల్ అవుతుంది, బట్ జీటీలో అయినంత అయితే ఇట్లా లైక్ మరీ అంత షేక్ అయితే అవ్వట్లేదు. బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. లైక్ వైబ్రీ వాళ్ళవి డ్యూయల్ ఛానల్ ABS కదా, అంటే ఆ స్పీడ్కి బ్రేక్స్ అయితే పర్ఫెక్ట్ ఉన్నాయి. సో ఒకసారి మనం లైట్స్ వేసి అయితే స్టాండ్ వేసి ఆన్ కాదా? గేర్లో న్యూట్రల్లోనే ఉంది. ఓకే ఓకే ఓకే. నా దాంట్లోనే ఇంటిగ్రేట్ అయి ఉంటుంది కదా, డైరెక్ట్ ఇలానే ఇస్తా. సో చూపిస్తాం మీకు హెడ్ లైట్ అనేది ఎట్లుంది అనేది. సో అండ్ మనకి DRL కూడా ఇంటిగ్రేట్ అయి ఉంది. సో ఇక్కడే చూడవచ్చు. అండ్ మధ్యలో మనకి ట్రాంప్ లోగో అయితే ఉంది. సో ఇది లుక్ అయితే. అండ్ మన దానికి చెప్పిన కదా నార్మల్ సస్పెన్షన్ ఉంటుంది. సో దీనికి రివర్స్ USD ఫోక్స్ అంటారు దీన్ని. అండ్ సో నా రైడ్ రివ్యూకి వచ్చేసి నేను ఒక 9.5 అయితే ఇస్తాను. ఎందుకంటే కొంచెం హ్యాండిల్ టైట్ ఉంది కదా, దానివల్ల కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నా. అండ్ అంతే. అండ్ లాంగ్ రైడ్స్ కూడా చేయొచ్చు దీంట్లో. హైవేలో అయితే స్మూత్గా వెళ్ళిపోవచ్చు. లైక్ ఒక సర్టెన్ స్పీడ్ లైక్ 120, 130లో క్రూజ్ చేసుకుంటూ ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంత కంఫర్టబుల్ ఉంది బండి అయితే. సో అంతే, దిస్ ఈజ్ మై ఒపీనియన్ అండ్ మై ఫస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ Triumph 400, Triumph Speed 400. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ Moto Logistic. See you in the next one. Bye bye.